గన్ పార్క్ వెళ్దాము. కాంగ్రెస్ నేతలు మంత్రులు ఇచ్చిన సవాలుకు స్పందనగా వీళ్ళు బయలుదేరారు, కానీ పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. మనం చూస్తున్నాం లైవ్లో. నమస్తే. ఇప్పుడు తెలంగాణ భవన్ కోసం అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం రాకపోవడంలోనే వాళ్ళ చాలా స్పష్టంగా అనేక అంశాల వారిగా కూడా మా కేటీఆర్ గారు వెయిట్ చేస్తున్నారు. హరీష్ రావు గారేమో అమరవీరుల స్తూపం పోతాడు. మరి ఇంతమంది పోలీసులను ఫోర్స్ పెట్టి కనీసం వైఫల్యాల మీద కూడా చర్చ లేకుండా మా వైఫల్యాలు ఉంటే చెప్పండి. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని నిరంతరంగా చెప్పేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో ఉన్న మమ్మల్ని ఆపడం అనేటువంటిది ఇది పరిపాలనా వైఫల్యానికి ఒక సింబల్. కాబట్టి మీ 9.5 సంవత్సరాల పాలన, మీ 30 రోజుల పాలనకు మేము చర్చకు రెడీగా ఉన్నాం. ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంట్ ఉందని వాళ్ళు ఉన్నాయి. అంతే కదా. మరి ఇప్పుడు మేము అన్ని ఆధారాలతో వస్తున్నాం. హరీష్ రావు గారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, చెప్పిన ఆధారాలు ఉన్నాయి, చెప్పని కూడా అనేకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరి వదలండి. అమరవీర స్తూపం దగ్గరన, గాంధీ భవన్ దగ్గరన, అసెంబ్లీ లాన్లోన ఎక్కడికంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. సో మొత్తం మీద బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ కూడా మాట్లాడాడు. సో మీరు ఎందుకు మనకి ఒకవేళ మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటే మీరు ఎందుకు భయపడతారు, పోలీసులు అయితే ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వందలాది మంది పోలీసులు బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా హరీష్ రావును అడ్డుకుని మనం చూస్తున్నాం. హరీష్ రావు రాజ్ కుమార్. ఓకే రాజ్ కుమార్, మీరైతే అక్కడ అంటే డాక్యుమెంట్స్ తో రెడీగా ఉన్నారు హరీష్ రావు అంటున్నారు. ఓకే, హరీష్ రావు నిజంగా డాక్యుమెంట్స్ తో రెడీగా ఉంటే అవి ఏ డాక్యుమెంట్స్, దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. బట్ హరీష్ రావు అయితే డాక్యుమెంట్స్ తో వచ్చారు. బట్ అవి ఏ డాక్యుమెంట్స్, దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నది కూడా తెలియాల్సింది. ఒకరేమో గురుకులాల మీద చర్చిద్దామని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే, వీళ్ళేమో 10 ఏళ్ల రైతు బంధు మీద చర్చిద్దామని వీళ్ళు అంటున్నారు. అంటే ఒకే దాని గురించి ఇద్దరు చర్చించరా, అంటే ఒక విషయం గురించి ఇద్దరు చర్చించరా అన్న డౌట్ కూడా ప్రజలకు వస్తుంది ఇక్కడ. ఒకరేమో రైతు బంధు, 10 ఏళ్ల రైతు బంధు గురించి మాట్లాడదామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో గురుకులాల గురించి ఏమడిగినా మేము మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, మేము అన్నిటికీ రెడీగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. సో దేని గురించి ఎవరు మాట్లాడడానికి రెడీ అయ్యారు, ఇద్దరు ఒక టాపిక్ మీద మాట్లాడరా ఇది కూడా తెలియలేదు. బట్ ఎనీవే స్కామ్ జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉందని ఆరోపించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్యలో మాటల ప్రచన్న యుద్ధం కొనసాగుతుంది. ఒకరికొకరు ప్రతి సవాలు విరుకున్నారు. సో వాళ్ళు గన్ పార్క్ దగ్గర వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు ఇక్కడ బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. మనం చూస్తున్నాం బంజారాహిల్స్ బీఆర్ఎస్ ఆఫీస్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఉంది. హరీష్ రావును ఏమాత్రం కదలజేయట్లేదు. పోలీసులు చాలా మంది ఉన్నారు. ఆయన ఏమో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు ఆయన కార్యకర్తలు మరొక వైపు పోలీసులు, మీడియా హడావుడి అయితే తెలంగాణ భవన్ వద్ద కొనసాగుతుంది. ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏసీపీ, అదేవిధంగా సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ కూడా ఉన్నారు. హరీష్ రావును మనం చూస్తున్నాం. సో ఆయన డీసీఎం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉన్నారు. ఈ డీసీఎంను ఎక్కియడానికి రెడీ ఉన్నారు కానిస్టేబుల్. పోలీసులు అందరూ సిద్ధంగా ఉన్నారు. లోపలికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు వెళ్ళనీయకుండా. ఎందుకంటే వెళ్తే శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఆలోచనతో పోలీసులు అడ్డుకు ఆరోపిస్తున్న హరీష్ రావును డీసీఎంలోకి ఎక్కిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆయనను బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఈ జులుం నశించాలంటూ హరీష్ రావు అరెస్ట్ చేస్తున్నారు. హరీష్ రావుతో పాటు మిగతా నేతలందరినీ కూడా
అలా క్లాస్ జరుగుతుంది, అడ్డం పడుతున్నారు. రోప్ మొత్తం రోప్ అంతా కూడా పోలీసులు రోప్ పార్టీలు వచ్చారు. సో చాలా సేపు దాదాపు 30 నిమిషాలుగా తోపులాట జరుగుతుంది. ఒకరిపై ఒకరు పడుతున్నారు. చాలా ఉద్రిక్త వాతావరణం. ఎవిడెన్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయితే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్ని కూడా చూపెడుతున్నారు. హరీష్ రావును డీసీఎంలోకి ఎక్కిస్తున్నారు, జాగ్రత్త. హరీష్ రావును వెహికల్లోకి ఎక్కించారు. డీసీఎం వెహికల్ నుంచి వెళ్ళి సమీప పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మిగతా బీఆర్ఎస్ అందరినీ కూడా ఎక్కిస్తున్నారు. వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. హరీష్ రావును డీసీఎం వాహనంలోకి ఎక్కించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కించిన పరిస్థితి. కానీ పోలీస్ జులుం, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ అయితే నినాదాలు చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం మనం చూస్తున్నాం. చర్చకు పారిపోయిన మంత్రులు ఇవాళ గురుకులాల్లో టెండర్ చెప్పి ఇవాళ మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. సభలు విసిరితే సిద్ధమని చెప్పిన మంత్రులు ఇవాళ ఇట్లా పారిపోయారని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు డీసీఎంలోకి ఎక్కించారు. ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డాక్యుమెంట్ చూస్తున్నారు. ఇదే మా దగ్గర ఆధారాలు. ఈ ఆధారాలతోనే మేము వచ్చినాం. మీరు మరి మంత్రులు రేవంత్ రెడ్డి మీరందరూ కూడా ఆధారాలు ఉన్నాయన్నారు కదా, మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఇవే ఆధారాలు, ఇవే మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురండి. మళ్ళీ చెప్తున్నా, మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఇందులో మొత్తం కూడా ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలతో, డాక్యుమెంట్లతో మేము చర్చకు సిద్ధం. మేము గన్ పార్క్ వస్తామంటే పోలీసులను అడ్డం పెట్టి ఆపడం అంటే ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఈ ప్రభుత్వం టెండర్లలో అవినీతి పాల్పడ్డది. ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధం లేకపోవడం అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీ పెట్టండి. ఈ అరెస్టు ప్రభుత్వం చర్చకు సిద్ధంగా, ఈ అక్రమ అరెస్టులతో ప్రభుత్వం పారిపోతా ఉంది. మేము మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలోనైనా మీ ఆధారాలతో సహా మీ అవినీతిని బయట పెట్టడానికి మేము సిద్ధం. చర్చకు రమ్మన్న మంత్రులు ఎందుకు పోతున్నారు? చర్చకు రమ్మన్న మంత్రులు ఎందుకు అరెస్ట్ అంటే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అంటే సమైక్యాంధ్ర పాలకుల కంటే కూడా తీవ్రంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు, తోకముచ్చాడు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండు, ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ అన్నాడు. సరే అని కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని, కాకుండా సిద్దిపేటలో ఉండే అనేక కార్యక్రమాలు రద్దు చేసుకొని గౌరవ మంత్రులు పిలిచారు. ఈ రాష్ట్రంలో దళితులకో బీసీలకో మేలు కావాలని అవినీతిని బయటపెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. తెలంగాణ భవన్ నుంచి మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరినాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు
మమ్మల్ని ఏమో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం. మీ అవినీతిని ఎండగడం. నేను పోలీసులు మమ్మల్ని ఆపుకుంటే నేను 3 మంత్రులకు ఫోన్ చేశాను. మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. మీరు చర్చకు పిలిచారు, మరి ఇది కాదు అని 3 ఫోన్ల ఫోన్ చేశారు. వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు? చర్చించింది మీరే. మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నాయి? మీరు ఫోన్లు ఎత్తరు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకమైంది. మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. చూస్తాం, మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెడతాం, రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు పార్టీ పనిచేస్తారు. రైట్, మనం చూస్తున్నాం హరీష్ రావు, మరి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రోల శ్రీనివాస్, తర్వాత జీవన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి DCMలో ఎక్కించారు. మనం చూస్తున్నాం ఇప్పటిదాకా హరీష్ రావు ఆరోపణలు చేశారు, తోక ముడిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచింది, రేవంత్ రెడ్డి సర్కారు తన మంత్రులందరూ కూడా తోక ముడిచిన పరిస్థితి. మేము వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు పోలీసుల చేత? ఒకవేళ మీ దగ్గర మీరే కరెక్ట్ అయితే మా దగ్గర డాక్యుమెంట్స్కు చూయించుకోవచ్చు కదా అని వాళ్ళు సాక్ష్యాలతో నిరూపించినప్పుడు సో ఎందుకు పోలీసుల చేత అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వారికి బుద్ధి చెప్తామంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ అవసరం లేదు, మేము ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో మాకు సమాధానం ఇవ్వండి, మీకు కేసీఆర్ సరికాదని కూడా ఆరోపణలు చేస్తారు హరీష్ రావు ఇప్పటిదాకా. బాబు 2000 కోట్లు మెక్కి ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ చిన్నతర కాంట్రాక్టర్లకు రావాల్సిన ఆస్తినంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ మొత్తం కూడా ఒక ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి జీవో నెంబర్ 17ను దొడ్డిదారిన తీసుకొచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి
మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి నేను, కొప్పుల ఈశ్వర్ గారు, ఎల్లు శ్రీనివాస్ యాదవ్